హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నాటుకోడి పిల్లల్ని ఎలా లేపిద్దో ప్రాసెస్ చూద్దామండి. చూడండి, కోడి గుడ్డు పెట్టింది. తర్వాత దాని ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఓకే, పెట్టు మొత్తం పెట్టు మొత్తం ఒక్కొక్కటి పెట్టాలా మొత్తం మొత్తం పెట్టవే ఏదా కోడేది పెట్టమ్మా రెండు కూడా పెట్టు నీళ్ళు తాగినట్టు కోస్తా కోసి పడుకోబెట్టు పెట్టేది కొంచెం దగ్గరికి పెట్టు. ఒక ప్లాస్టిక్ డేక్షా తీసుకొని దాంట్లో ఇసుక పోసి అట్లా గుడ్లు పెట్టాలండి. గుడ్లు పెట్టిన తర్వాత అదైనా వెళ్తుంది, లేదంటే మనమైనా తీసుకెళ్ళి దాని మీద కూర్చోబెట్టాలి. ఇది 21 days ప్రాసెస్ అండి. డే బై డే దానికి బయటికి మేతకు వదలాలి. అది వెళ్తుంది బయటికి మేతకి. అలా బయటికి వెళ్ళిన తర్వాత మనం గుడ్లను అటు ఇటు తిప్పాలండి. అది కూడా తిప్పుకుంటుంది. మనం కూడా తిప్పితే పిల్లలు ఎక్కువగా లేపే ఛాన్స్ ఉందండి. ఓన్లీ అదే తిప్పుకుంటే పిల్లలు తక్కువగా లేపే ఛాన్స్ ఉంది. ఇదండి, అట్లా తిప్పాలి. అది మళ్ళీ కోడి వచ్చి మళ్ళీ గుడ్ల మీద కూర్చుంటుందండి. చూడండి, అలా వెళ్తుంది, అట్లా కూర్చుంటుంది. అట్లా డే బై డే వేస్తూ ఉండాలి. 21 days. 21 days ముందు 2 days ముందే లేపుద్ది. అలా డే బై డే ఇట్లా మేతకి వెళ్తూ వస్తూ ఉంటుందండి. అట్లా చూడండి, అట్లా కూర్చుంటుంది ఆ గుడ్ల మీద. అది దగ్గరికి కూడా లాక్కుంటుంది. అట్లా అది బయటకు వెళ్ళినప్పుడు మనం కూడా అట్లా తిప్పుతుంటే పిల్లలు ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉందండి. లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో. పిల్లలు ఎన్ని లేపిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారు కదా ఈ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఎన్ని పిల్లలు లేపిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.